ఏపీ సెట్లో 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ రాకపోవడం, అదే 40,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి మంచి కాలేజ్‌లో సీట్ రావడం నేను ప్రతి ఇయర్ చూస్తూనే ఉన్నా. దీనికి మెయిన్ రీజన్ ఏంటో మీకు తెలుసా? మీ వెబ్ ఆప్షన్స్ స్ట్రాటజీ. చాలామంది ఈ స్టేజ్‌లో చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల సీట్స్ లూజ్ అవుతూ ఉంటారు. సో, ఈరోజు ఈ వీడియోలో మీరు ఆప్షన్స్ లిస్ట్ పెట్టే ముందు తెలుసుకోవాల్సిన 4 డేంజరస్ మిస్టేక్స్ గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మిస్టేక్, కేవలం టాప్ కాలేజెస్ మాత్రమే పెట్టడం. నాకు 15,000 ర్యాంక్ వచ్చింది కదా, నేను టాప్ 5 కాలేజెస్ మాత్రమే పెడతా, వస్తే వస్తుంది లేకపోతే లేదు అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. కానీ కట్ ఆఫ్ మ్యాచ్ అవ్వకపోతే ఫేజ్ 1 రిజల్ట్ రోజు సింగిల్ సీట్ కూడా అలాట్ అవ్వకుండా స్క్రీన్ మీద నో సీట్ అలాటెడ్ అని బ్లాంక్గా వస్తుంది. టాప్ చాయిసెస్ పెట్టడం తప్పు లేదు, కానీ మీ ర్యాంక్కి సేఫ్గా వచ్చే బ్యాకప్ కాలేజెస్ని కూడా లిస్ట్లో తప్పకుండా యాడ్ చేయాలి. మిస్టేక్ 2, కాలేజ్ నేమ్ చూసి తొందరగా సెలెక్ట్ చేయడం. పోర్టల్లో ఒకే పేరుతో చాలా కాలేజెస్ ఉంటాయి. లైక్ జేఎన్టీయూ మెయిన్ క్యాంపస్కి దానికి అఫిలియేటెడ్గా ఉండే ప్రైవేట్ కాలేజెస్ పేర్లు చాలా దగ్గరగా ఉంటాయి. సో ఒక్క లెటర్ అటు ఇటు అయినా మెయిన్ క్యాంపస్ అనుకుని ఏదో నార్మల్ ప్రైవేట్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆప్షన్స్ పెట్టే ముందు ఒక పేపర్ మీద క్లియర్గా కాలేజ్ కోడ్స్ రాసి పెట్టుకోండి. డైరెక్ట్గా వెబ్ స్క్రీన్ మీద చూసి తొందరపడొద్దు. థర్డ్ మిస్టేక్, తొందరపడిపోయి ఫ్రీజ్ బటన్ నొక్కేసి లాక్ చేయడం. వెబ్ ఆప్షన్స్ పోర్టల్ ఓపెన్ అవ్వగానే ఇమీడియట్గా లాక్ చేయాలని రూల్ ఏం లేదు. చాలామంది ఫస్ట్ డేలోనే ఫ్రీజ్ చేసేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఆప్షన్స్ ఫ్రీజ్ చేస్తే ఎడిట్ విండో ఓపెన్ అయ్యే వరకు మీరు సింగిల్ చేంజ్ కూడా చేయలేరు. జస్ట్ సేవ్ మాత్రమే చేయండి. లాస్ట్ డే రోజు సిస్టమే ఆటోమేటిక్గా ఫ్రీజ్ చేస్తుంది. మిస్టేక్ 4, ఆర్డరింగ్ తప్పు పెట్టడం. కంప్యూటర్ సిస్టమ్ మీ ఆప్షన్స్ లిస్ట్ని అప్ టు డౌన్, లైన్ 1, లైన్ 2, లైన్ బై లైన్ చెక్ చేస్తుంది. సో మీరు మిస్టేక్గా మీ లో ప్రిఫరెన్స్ కాలేజ్ని టాప్ ఎలిమెంట్స్లో అంటే ఫస్ట్ సెకండ్ ఆప్షన్లో పెట్టి మీకు నిజంగా కావాలనుకున్న టాప్ కాలేజ్ని 10th ఆప్షన్లో పెడతారు. సో సిస్టమ్ డైరెక్ట్గా పైన ఉన్న నార్మల్ కాలేజ్లోనే సీట్ ఫిక్స్ చేస్తుంది, బికాజ్ అది లైన్ బై లైన్ చూసుకుంటుంది. కాబట్టి మీ ర్యాంక్ ఎంత తోపునా సరే కంప్యూటర్ ఆల్గోరిథం టాప్ లైన్ ప్రయారిటీకే వెళ్తుంది. సో టార్గెట్ సెట్ కదా, ఫైనల్ చెక్ లిస్ట్ గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్ని సేవ్ మాత్రమే చేయండి, ఫ్రీజ్ వద్దు. పేపర్ మీద కోడ్స్ లిస్ట్ రెడీ చేసుకున్నాక మాత్రమే లాగిన్ అవ్వండి. మినిమం 30 to 40 కాంబినేషన్స్ సేఫ్ సైడ్ మెయింటైన్ చేయండి. ఆల్ ది బెస్ట్.